బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్పై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. అయితే మృతి చెందిన ముగ్గురు మొయినాబాద్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్లో పనిచేసే మాలో చందులాల్, గూగులో జనార్దన్, అలాగే కావలి బాలరాజుగా పోలీసులు గుర్తించారు. కారు నుంచి మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించడం జరిగింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మృతుల కుటుంబాల్లో ఇప్పుడు తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చి కారు ఒక్కసారిగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకుపోయిన వారిని కూడా బయటకు తీశారు. అయితే మృతి చెందిన ముగ్గురు మొయినాబాద్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్లో పనిచేసే మాలో చందులాల్, అలాగే గూగులో జనార్దన్, కావలి బాలరాజుగా పోలీసులు గుర్తించడం జరిగింది. కారు నుంచి మద్యం బాటిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదమే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనక నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్పై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు వచ్చి ఒక్కసారిగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకుపోయిన వారిని కూడా బయటకు తీయడం జరిగింది. అయితే మృతి చెందిన ముగ్గురు మొయినాబాద్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్లో పనిచేసే వాళ్ళని తెలుస్తుంది. వాళ్ళలో మాలో చందులాల్, గూగులో జనార్దన్, కావలి బాలరాజుగా పోలీసులు గుర్తించడం జరిగింది. కారు నుంచి మద్యం బాటిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా కూడా తీస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వాళ్ళు రోధిస్తున్న ఆ వాయిస్ కూడా వినిపిస్తుంది. తెల్లవారుజామున అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేస్తుండ్రు ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరుగుతుందని. సో ఆగి ఉన్న లారీని వాళ్ళు ఒక్కసారిగా వెళ్ళి ఆ కారు ఢీకొట్టడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది.